హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ధను కిచెన్. ఈరోజు ధను కిచెన్లో బూందీ లడ్డు స్వీట్ షాప్ స్టైల్లో జ్యూసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నేను చూపిస్తున్నట్లు బూందీని ఫ్రై చేసుకొని ఇలా లడ్డు ప్రిపేర్ చేసుకున్నారంటే లడ్డూలన్నీ కూడా జ్యూసీగా అన్ని లడ్లు కూడా చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు బూందీ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ లడ్డు కోసం 2 గ్లాసుల శనగపిండిని అయితే తీసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ తీసుకున్నాం కదా, ఇంకో గ్లాసు శనగపిండిని కూడా తీసుకొని ఇందులోకి వేసుకోండి. ఇలా శనగపిండిని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ అనేది పోసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా నేను చూపిస్తున్నట్లు వాటర్ కొద్దిగా పోసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోండి. ఉండలు లేకుండా ఒకేసారి వాటర్ పోసారంటే పలుచగా అయిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు కొద్దిగా వాటర్ అనేది పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. కొద్దిగా సోడా ఉప్పును కూడా వేసుకొని అందులోకి డైరెక్ట్గా సోడా ఉప్పు వేయకుండా వాటర్ మిక్స్ చేసుకుంటూ ఇలా వేసేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇందులోకి బూందీ వేసుకోవడానికి ఇలాంటి ఒక గరిట, చిల్లు గరిటెని కూడా తీసుకోండి. స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బూందీ అనేది వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక గరిటెలోకి ఈ పిండిని తీసుకొని ఈ చిల్లు గరిటెపైకి పిండిని పోస్తూ ఇలా మూవ్ చేశారంటే పూస అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా మొత్తం కూడా వేసిన తర్వాత బూందీ అనేది ఎక్కువ ఫ్రై అవ్వకుండా కొద్దిగా మెత్తగా ఫ్రై అయినప్పుడే తీసేసుకోవాలి ఫ్రెండ్స్. నేను చూపిస్తున్నట్లు ఈ కలర్ వచ్చినప్పుడు బూందీ తీసేసుకున్నామంటే మనకి కరకరలాడుతూ కాకుండా మెత్తగా ఉంటేనే మనం లడ్డూలు చేసేటప్పుడు లడ్డూలు అనేది జ్యూసీగా చేయడానికి కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా మెత్తగా ఫ్రై అయినప్పుడే తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. మిగతా పిండి అంతా కూడా ఇలా నేను చూపిస్తున్నట్లు ఆయిల్లో వేసుకుంటూ బూందీ మొత్తం కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చూడండి, మరీ ఎక్కువ ఫ్రై అవ్వకుండా ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మెత్తగా ఉన్నప్పుడే తీసేసుకుంటే మనకి బూందీలా లడ్డు చేసేటప్పుడు రౌండ్గా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. మొత్తం పిండి అంతా కూడా బూందీలా ప్రిపేర్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి జీడిపప్పులు అనేది ఫ్రై చేసుకుందాం. ఒకేసారి ఆయిల్లోకి వేసేసుకోకుండా ఇలా చిల్లు గరిటెలోకి వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే తక్కువ టైంలో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మిగతా జీడిపప్పును కూడా నేను చూపిస్తున్నట్లు ఇలా ఆయిల్లోకి పెట్టుకొని ఇలా మూవ్ చేస్తూ ఉన్నారంటే ఈజీగా ఫ్రై అయిపోతాయి. ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇందులోకి ఎండు ద్రాక్షను కూడా తీసుకొని ఇది కూడా ఆయిల్లో ఇలా అంటూ ఉన్నారంటే ఈజీగా ఫ్రై అయిపోతుంది. ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న బూందీలోంచి కొద్దిగా బూందీని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా బరకగా మిక్సీ పట్టుకోండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా లడ్డూలోకి పాకం అనేది ప్రిపేర్ చేసుకుందాం. చక్కెర పాకం. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 2 గ్లాసుల చక్కెరని తీసుకోవాలి. ఇందులోకి 1.5 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని తీగ పాకం వచ్చేంత వరకు చక్కెరని కరిగించుకోవాలి. ఇలా గరిటెతో మూవ్ చేస్తూ ఉన్నారంటే చక్కెర అంతా కూడా కరిగిపోయి తీగ పాకం వచ్చేస్తుంది. ఇలా చక్కెర అంతా కరిగిపోయిన తర్వాత గరిటెతో కొంత తీసుకొని ఇలా చెక్ చేసుకోండి. ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న బూందీని అంతా కూడా వేసేసుకోండి. ఇలా బూందీ అంతా వేసేసుకున్న తర్వాత ఈ చక్కెర పాకంలోకి బాగా మిక్స్ అయ్యేటట్టు మొత్తం ఇలా మిక్స్ చేసుకోండి. మనం బూందీ అనేది కొంత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా ఇందులోకి వేసేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోవడం వల్ల లడ్డు చేసేటప్పుడు లడ్డూలు అనేది కరెక్ట్ షేప్లో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకున్న జీడిపప్పులు, ఎండు ద్రాక్ష కూడా వేసేసి యాలకులను కూడా దంచి వేసుకొని ఇదంతా కూడా జీరాలోకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా పక్కన పెట్టేసుకోండి. దీనిపైన ఒక 3 నిమిషాలు మూత పెట్టి వదిలేయండి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడు లడ్డూలు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడం కోసం గరిటెతో ఇది మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా గరిటెతో అనుకున్న తర్వాత డైరెక్ట్గా లడ్డూలు అనేది ఇలా కొంత ముద్దలుగా తీసుకొని లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడమే. ఇలా కొంత బూందీని తీసుకొని ఇలా రౌండ్గా చేసామంటే ఈజీగా లడ్డూలు వచ్చేస్తాయి. చూడండి ఫ్రెండ్స్, చాలా జ్యూసీగా సింపుల్గా అయితే లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు. బూందీ అనేది మీరు ఎక్కువ ఫ్రై చేశారంటే లడ్డూలు ఇలా జ్యూసీగా కాకుండా చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అలా కాకుండా నేను చూపించినట్లు కరెక్ట్గా మీరు బూందీని ఫ్రై చేసుకొని చక్కెర పాకం కూడా కరెక్ట్గా చేసుకుంటే లడ్డూలు సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.